अखण्डकृष्णवेणीरव्यै नमः औपचारिकस्नानं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजलश्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनभगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनारप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषदां सोऽस्मितां हिरण्यप्राक्तां ज्वलन्तीं कृप्तां तर्पयन्ती मे स्थितां पद्मवर्णान्तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासाय यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे अस्य तान् त्वां वृणे आपस्वजन्तु स्निग्धानि चिक्लीतवसमे निजदेवीं मातरं श्रियं वासय मे कुले वर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः देवदकीर्तिश्च प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे वृद्धिं च सर्वान् निन्नुत मे गृहाद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गैषी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मे भजतु अलक्ष्मीं मे नश्यतु काममागुवाच सत्यमशीमहि पशूरादूरोपमन्नस्य मयि श्रीश्वयतायशः प्रजाभूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् स्वजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे देवीं मातरं श्रियं वासय कृष्णवेणीरव्यै नमः साक्षात्स्थापित सूर्यदेवं दर्शयामि समर्पयामि कृष्णवेणीरव्यै नमः नैवेद्यम् సార్ మెట్లు వస్తుంది మళ్ళీ వస్తుంది ఇక్కడ కనబడుతుందా బ్లాక్గా ఉంటుంది ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అఖండకృష్ణవేణీనద్యై నమః తాంబూలం సమర్పయామి తాంబూలతరుణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఉత్తరణీరాజనం येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः प्रबन्धुमात्रायापत्यं पवित्रौ ज्योत्यामोहिरण्मयं तेन ब्रह्मविदो वयं पूर्वब्रह्मणीमहे इन्द्रस्वरीमाणो सोमस्वस्त्यावर्णस्वीच्यायुमो राजा प्रभुणाभिपुरातुमाजन्तवेदाभोर्जयन्त्यापुरातो कृष्णवेणीनद्यै नमः అది ఎక్కువ వస్తుంది కానీ మనల్ని ఎక్కడానికి లేదు కదా అక్కడ అదే అన్న అది ఎక్కడానికి లేదు ब्रह्मण उपहरति एकधैवैरमान आयस्तेज दधाति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठिको राज्यं महाराज्यमाधिपत्यं अखण्डकृष्णवेणीनद्यै नमः आनन्दकपूर्णसुन्दरमङ्गलं गिरिराजनन्दर्शयामि गिरिराजनानन्दं शुद्धाचमनं समर्पयामि नमस्करोमि
పెట్టారుగా ఈరోజు చంద్రబాబు చెల్లు పెట్టేది కానీ అన్న ఇదే బెస్ట్ అన్న ప్లాస్టిక్ అన్న బాబ్ చేయడానికి ఉండదు వేరే వాడికి ఇచ్చుకోవడానికి ఉండదు వాళ్ళు ఎక్కువ బాబ్ చేయడం పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభ స్వాగతం. వెనకాల లైట్ డామినేట్ చేస్తుంది. అదే ఉంటుంటే బాగుండేది. వెనకాల లైట్ డామినేట్ చేస్తుంది. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు ఎవరెక్కేది? శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షపురం లభిస్తుంది. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది. బాగా డామినేట్ అయిపోతుంది. వాళ్ళు కనబట్లా. లోకబాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడిక. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది.
వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, జ్ఞానవంతం అప్పుడే జనం దూరం అయిపోయింది, క్లోజ్ రావట్లా. కాదు, ఇది దూరం అయిపోయి రూమ్ వెళ్తలా, క్లోజ్ వెళ్ళాలి. ఇక్కడ దాకే పోతుంది. ఎందుకు దిగాడు, ఎందుకు వస్తున్నాడు? లైట్లో వచ్చి నీట్లో లైట్ పడేలా తీస్తున్నాడు. ఆ లైటింగ్ నీట్లో పడుతుంది కదా, దీన్ని మ్యాచ్ చేద్దాం చూస్తున్నాడు. కిందకి వెళ్ళాలి. వెనకాల లైట్ బాగా డామినేట్ చేస్తాడు. ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహాహారం దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది.
దీక్షను కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అగమ్యమైన పుణ్యం ఏడు మనోడు వెళ్ళిపోయాడా? అక్కడికి వెళ్ళాడా? నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలలో నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయు, జలం, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుతాం. వాన పడుతుంది, ఎక్కడ చల్ల గాలి వేస్తుంది. వాన పడుతుంది ఎక్కడ. కృష్ణమ్మ పవిత్ర పద అయిపోయింది కదా.